ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఈడీ నీ ఆస్తులన్నీ కూడా దరిదాపుల 1500 కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఆ 1500 కోట్ల రూపాయలు ఏ ఒక్క కోటైనా ఈ విధంగా నేను సంపాదించానని చెప్పి ఇప్పటికీ నువ్వు కౌంటర్ ఏమన్నా వేయగలిగావా? ఎక్కడైనా సరే కోర్టులో కానీ ఎక్కడైనా నేను ఈ బిజినెస్లో ఈ విధంగా పెట్టి ఈ విధంగా లాభపడ్డాను అని చెప్పి ఈ రోజు వరకు కూడా ₹1 నువ్వు కౌంటర్ వేయగలిగావా? ఈడీ ఒకేపు నీది జప్తు చేసుకుంటూ వెళ్ళిపోతాను 1500 కోట్ల వరకు. అంటే జోక్. ఒక ప్రాపర్టీ ఈడీ జప్తు చేసిందంటే హ్యాండ్ ఓవర్ చేసుకుని నేను దాన్ని హక్కులు లేకుండా చేస్తున్నానంటే మనం ₹1 పోతే తల్లడిల్లిపోతాం. అటువంటిది నువ్వు ఉంటున్న ఇల్లు లోటస్, నువ్వు కట్టినటువంటి సాక్షి భవనం, నువ్వు కట్టినటువంటి మంత్రి భవనం బెంగళూరు, నువ్వు కట్టినటువంటి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు, నువ్వు కట్టినటువంటి సంపాదించినటువంటి 2004-09 మధ్యకాలంలో భూములు, ఇవన్నీ ఒకదానంతోటి అటాచ్మెంట్లు చేసుకుంటూ వెళ్తా అంటే దానికి నోరెప్పో కోర్టులో ముద్దాయిగా ఫేస్ చేస్తున్నావు. నాకు ఈ విధంగా వచ్చిందని వాటికి సమాధానం చెప్పవు. తనంతకు తనుగా వాలంటరీగా తనకున్న ఆస్తుల్ని A to Z చూపిస్తా అంటే బురద జల్లే కార్యక్రమాన్ని మానండి. నేను మొట్టమొదటి నుంచి జగన్ చూస్తూనే ఉన్నా. అమరావతి రాజధాని అనకాడి నుంచి కూడా నీ ముఖం అసలు ఏమాత్రం కూడా నువ్వు యాక్సెప్ట్ చేసావు. నిన్ను అమరావతి రాజధానిలో కొత్త అసెంబ్లీ స్థానంలో మనం ఏనాడు కూడా కలగనలా. అమరావతిలో ఇట్లా శాసనమండలి పెట్టుకుంటామని అనుకోలే. కానీ అక్కడున్న అమరావతి రైతాంగం మొత్తం కూడా సంతోషపడి ఒక 3000 మందికి వాళ్ళ ఆనందం కొద్దీ భోజనాన్ని పిలిస్తే కట్టసీగా వచ్చి ఒక స్వీట్ తినాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడికి ఉన్నదా లేదా? ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు? ఆ పని పెట్టిన దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? ఎంతసేపు అమరావతి మీద బురద జల్లాలా? ఈ అమరావతి రాజధాని నేను గుర్తించలేదు. ఈ కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రజానీకం, దరిదాపుల నెల్లూరు జిల్లా, రాయలసీమ జిల్లాలంతా యాక్సెప్ట్ చేసినా నాకేదో నా సొంత ఆస్తి పోయినట్టుగా, నేనేదో దీన్ని తీసుకెళ్ళి కడప జిల్లాలో పెట్టి ఈ సెక్రటరీ ద్వారా నేనేదో అడ్డగోలుగా పరిపాలన చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నీ పద్ధతి మట్టుకు మార్చుకోవాల్సిన పని ఉంది. ప్రజల కోసం ఆలోచించు. ప్రజలకు కావాల్సిన పనులు చేసేటువంటి పనుల మంచి పనుల్ని నువ్వు సమర్థించు. ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల మధ్యలో తీసుకొచ్చి ఉద్యమాలు చేయి, మాకు అభ్యంతరం లేదు. చేసే మంచితనం మట్టికి మట్టు పెట్టాలనే ఉద్దేశం బట్టి చేయవాకు. అది నీ రాజకీయ జీవితానికి గొడ్డలు పెట్టి అవుతుంది. అది ఒక్క మట్టికి గుర్తుపెట్టుకుని, నువ్వు వయసులో చిన్నాడివి. నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యావు. నీకు ఇంతవరకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏ విధంగా చేయాలో తెలియదు. దాన్ని ఇంతవరకు నువ్వు అధికారులతో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు. నిద్రలో సీఎం అని కలవరించి ప్రజల మధ్యకు వస్తా అంటే నేను సీఎం అని చెబుతున్నావు. కాబట్టి ఈ పద్ధతులు మార్చుకుని ప్రజారంజకంగా పరిపాలించేటువంటి చంద్రబాబును సపోర్ట్ చేయి. ఏమైనా విధి విధానాల్లో తప్పుంటే గొంతెత్తి తప్పకుండా మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. ప్రతి చిన్నదానికి కరప్షన్తో ముడిపెట్టి దాన్ని ఏదో అబాస్పాలు చేయాలనుకుంటే మొన్న ఏదో చాలా తక్కువ ఓట్లతో పోయినట్టున్నావు. ఈ తడవ నువ్వు ఆ దరిదాపులకు కూడా రాలేవు అనేది నా ఉద్దేశం అని చెప్పి నేను చెప్తాను. లోకేష్ బాబు యొక్క ఆస్తుల మీద రకరకాలు స్పందించడం జరిగింది.
వాళ్ళు అడ్రస్ లేనటువంటి వాళ్ళైనా పార్టీ జనరల్ సెక్రటరీగా చాలా విప్లవకరంగా వాళ్ళు తండ్రుల కాడి నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని ఆ రోజు వాళ్ళ తండ్రులు ఎంత పెట్టుకున్నారు దాన్ని నేను ప్రతి సంవత్సరం కూడా అప్డేట్గా ఎప్పటికప్పుడు నేను ప్రెస్కి రిలీజ్ చేస్తున్నా. ఇంతవరకు ఈ దేశంలో ఎవరూ చేయలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆవేళ ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ఇల్లు 1977లో 25,000కి కొన్నా. మా నాన్నగారు 25,000కి కొన్నారు. కానీ అది ఇవాళ ఎంత అయింది? ఆ విధంగానే కొన్న రేట్ల ప్రకారం ఆయనకు ఉన్నటువంటి సంపదని ఆయన చూపించడం జరిగింది. ఆ రోజు హెరిటేజ్ షేర్ వాళ్ళు, ఎందుకంటే హెరిటేజ్ షేర్లలో కూడా నేను కూడా హెరిటేజ్ పెట్టినప్పుడు నేను కొన్ని షేర్లు కొన్నా. నేను దరిదాపుల 2014 ముందు అనుకుంటా, 14 తర్వాత 225కి షేర్ వెళ్తే చాలా హయ్యెస్ట్ రేట్ వెళ్ళింది కదా అని చెప్పి సమ్మేయటం జరిగింది. ఆ రోజున అదే షేరు వాళ్ళ 1100 రేట్ అయింది. ఆయన ఈఓ నామ్స్ ప్రకారం ఆ పెరిగిన మార్కెట్ ధరని చూపిస్తూ ఆ రోజు వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి షేర్ వాల్యూ ఈరోజు పెరిగిన వాల్యూని చూపించి ఎలక్షన్ అఫిడవిట్ వేయటం జరిగింది. అది ఎవడు అర్థం చేసుకున్నా కానీ ఇది అర్థమవుతుంది. ఒకటే అతను క్వశ్చన్ చేయాల్సింది, మొట్టమొదటి అనౌన్స్ చేసినటువంటి ఆస్తుల కింద మధ్యలో ఏమన్నా కొత్త ఆస్తులు కలిసినాయా, ఆ ఆస్తుల మూలాన ఏమైనా ప్రాపర్టీ పెరిగిందా అనేది ఆలోచన చేయాలి. ఏమీ లేకుండా దొంగడి కళ్ళకి దొంగ అన్నట్టు కనపడినట్టు ఎంతసేపు కూడా పెరుగున ఆస్తులను కూడా లెక్కగట్టి అప్పచెప్తున్నటువంటి నిజాయితీగా చెప్తున్నటువంటి కుర్రాన్ని ఒక చట్టసభల్లోకి వస్తున్నాడు, ఇతను ఎట్లా డ్యామేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో వక్ర బుద్ధితో చేస్తున్నాడు తప్పితే ఇంకొకటి కాదు అనేది మా భావన. నేను ఒకటే చెప్తున్నా జగన్కి, మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు నేనున్నా. ఆ రోజు మీకున్నటువంటి ఆస్తులు ఎంత? 2009లో జగన్ను రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటికీ 2004కి 2009కి నీ ఆస్తి ఎంత? ₹225 నా షేర్ని నేను అమ్మాను. అదే హెరిటేజ్ షేర్ని 2015కి. అప్పుడు ఎంత వచ్చింది నాకు? 2015కి అమ్మితే దరిదాపులు 25 లక్షలు. నేను పెట్టింది 50,000 పెట్టుబడి. ఆ రోజున చంద్రబాబు గారు హెరిటేజ్ కంపెనీ పెట్టినప్పుడు 50,000 నేను పెట్టింది. నాకు ఆయన ఇచ్చింది 50,000 రూపాయలకి షేర్లు ఇచ్చాడు. కానీ అది వాళ్ళ 1100 అయింది. నేను నిన్న మధ్యాహ్నం లోకేష్ చదివి 1100 షేర్ అయిందని చెప్తాంటే నేను టీవీ చూస్తా మా మిస్సెస్ పక్కనుంటే చెబుతున్నా, మనకు 2 కోట్ల రూపాయల ఆస్తి పోయింది, అనవసరంగా అమ్మేశాను. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2015కి ఇప్పటికి 2 సంవత్సరాల్లో ఎంత వేరియేషన్ వచ్చింది అంటే పెరిగిందనే కదా. 25 లక్షలు అక్కడ 1100 షేర్ల వాల్యూ ప్రకారం అమ్మితే నాకు వచ్చే నా చిన్న అమౌంట్ 50,000 అమౌంట్కే నేను అరే 2-3 కోట్లు పోయింది అని నేను బాధపడతా అంటే అది ఎంత వేరియేషన్ వచ్చింది. కాబట్టి ఆ వేరియేషన్స్ ఒకసారి సరి చేసుకుని, నేను అనేది ఒకటే క్వశ్చన్ చేసేది ఎవరినైనా,
ఈ మధ్యకాలంలో కొత్త ఆస్తులు కలిపి ఇది నా ప్రాపర్టీ అని చూపిస్తే దాని మీద క్వశ్చన్ చేయి. నేను నా చిన్నప్పుడు నా తాతండ్రులు ఇచ్చిన ఆస్తి 10 రూపాయలు, అది వాళ్ళు 10 కోట్లు అయింది. అప్పుడు 10 రూపాయలు చూపించావు, ఇప్పుడు 10 కోట్లు ఎందుకు ఎట్లా చూపిస్తున్నావు అంటే వాళ్ళ ఈసీ ఎలక్షన్ కమిషన్ ప్రజెంట్ మార్కెట్ రేట్ ఇమ్మని అడుగుతున్నాడు. నేను ఎప్పుడో ఎనికేపాడులో 82లో కొన్నా, ఎకరం 1,00,000 రూపాయలు చొప్పున నరసింహ చౌదరి వాళ్ళ తమ్ముడి దగ్గర. వాడు అప్పుడు 7-8 కోట్లు అయింది ఎకరం. లక్ష ఎక్కడ, 7-8 కోట్లు ఎక్కడ? కాబట్టి ఆ వేరియేషన్ చూసుకుని బురద చల్లేటప్పుడు కూడా ఏదో నాలుగు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఉన్నారు కొంతమంది దాంట్లో ఆ తబలాగాళ్ళు. లెక్కలు తెలుసో తెలియదో కానీ ఎదుటివాడిని ఎగతాళి చేయడం కాదు, కానీ ముందర జగన్ గారిని వాళ్ళకి ఒక క్లాస్ తీసుకుని ఒక లెక్కల మాస్టర్ని ఒక పొలిటికల్ మాస్టర్ని పెట్టి ఏ విధంగా మాట్లాడాలో చెప్పమను.